ఇక డీటెయిల్ చూస్తే నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజూరా గ్రామానికి చెందిన ఆనంద ఈ నెల 26న పురిటి నొప్పులతో భయంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అదే రోజు 12 ఆడబిడ్డను ప్రసవించింది. తక్కువ బరువు ఉండడంతో INICUలో ఉంచారు. తెల్లారి శిశువు శరీరం నీలం రంగులోకి మారి తీవ్ర అస్వస్థకు గురైంది. పరిస్థితి విషమించి శిశువు మృతి చెందింది. శిశువు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు శిశువు మృతికి డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు మృతిపై డాక్టర్ను వివరణ కోరగా సాధారణంగా శిశువును పడుకోబెట్టి పాలు తాగించడం ద్వారా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. మా పిన్నికి హాస్పిటల్కి తెచ్చినాం. అంటే డేట్ ఇస్తా అంటే తెచ్చినాము. తర్వాత ఆపరేషన్ చేస్తా అంటే సరే కదా అని 5కి మళ్ళీ హాస్పిటల్కి వస్తే 6:52కు పాప పుట్టింది. అప్పుడు యాక్టివ్గానే ఉండే. తర్వాత ఈ రోజు నిన్న కూడా మంచిగానే ఉండే. పిన్ని పాలు కూడా ఇచ్చింది, అంతే వేసింది. తర్వాత ఇప్పుడు 2 times ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? కాదు, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మేము ఒప్పుకుంటాం, ఎందుకంటే దాంట్లో పైసలు పెట్టాం కదా, ఫ్రీగానే ఒప్పుకుంటాం. ఇది ప్రైవేటే కదా, ఆరోగ్యశ్రీలో ఎందుకు తీసుకోలేరు? మళ్ళీ గ్లాసులు ఎందుకు తీసుకోలేరు? రీజన్ చెప్పండి. ఎంత బాధ అనిపిస్తుంది. 9 years తర్వాత పుట్టిన పాప ఎట్లా చనిపోతుంది చెప్పు? పాప చనిపోయింది, ఇప్పుడు మా పాప మాకు కావాలి. ఇప్పుడు పేషెంట్ ఫీవర్ వచ్చింది, పన్నది, ఏడుస్తుంది, ఎవ్వరు మాట కూడా వింటలేదు. పాపకు చూస్తారంట 9 నెలలు మోషన్, ఆమెకి ఎంత బాధగా ఉంటది. బాగా డేస్ తర్వాత పాప పుట్టింది, ఎంత హ్యాపీగా ఉన్నాం. కాదు, ఇది ఒకవేళ ప్రైవేట్ గవర్నమెంట్ అయినా మేము ఒప్పుకుంటుంది, ఎందుకంటే ఎవ్వరు కేర్ చేయరు అని. డబ్బులు అయితే ఇస్తాం కదా, అన్ని ఫీజులు అయితే మంచిగా తీసుకుంటారు కదా. ఏమో నేను డాక్టర్ చెప్పింది మా పాపకి ఎప్పుడు కావాలని, మాకు అనవసరం, మీరు ఏమన్నా తీసుకోండి. ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? ఇదే హాస్పిటల్ దామోదర్ రెడ్డి. అప్పటి నుంచి సుమారు 10 గంటల ప్రాంతంలో న్యూ బార్న్ 3 days పాప సడన్గా గాలి పీల్చుకోవట్లేదు అని నా దగ్గర తీసుకురావడం జరిగింది. నేను ఆ టైంలో రౌండ్స్లో ఉన్నాను. సడన్గా పాపను చూసేసరికి మరి శ్వాస ఆపేసింది. ఆ పాపను వెంటనే NICUలోకి తీసుకొని నా శాయశక్తిగా నేను ప్రయత్నం చేసి దాన్ని ఇంటిబేట్ చేసి ప్రయత్నం చేయడానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేశాను. అన్ఫార్చునేట్లీ వి కుడ్ంట్ సేవ్ ద బేబీ. మోస్ట్లీ పాపకు మిల్క్ యాస్పిరేషన్ అయి ఉండొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, చిన్న విన్నపం, ప్రతి వారు కూడా అంటే తల్లులు, మీరు మిల్క్ తాపిన తర్వాత కంపల్సరీ పిల్లలను ప్రాపర్గా బర్పింగ్ చేసి మరి క్రెడిల్లో పడుకోబెట్టుకున్నప్పుడు కూడా మరి పాప ఎలా ఉంది, మరి పాప యొక్క కలర్ ఎలా ఉంది, పాప శ్వాస తీసుకుంటుందా లేదా, ఎలా ఉందని చూడడం కూడా మన బాధ్యత. అది తప్పకుండా మీరందరూ ఇది పాటించాలి. మిల్క్ తాపిన తర్వాత వెంటనే పడుకోబెట్టకూడదు. అది మిల్క్ సడన్గా ఛాతీలో లంగ్స్లోకి వెళ్ళి మిల్క్ యాస్పిరేషన్ అయ్యి సడన్గా బేబీస్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. థ్యాంక్ యూ.